అంటారు చూసారండి, మనం సాధించుకోవడమా పోవడమా, రెండే ఆప్షన్లు. ఎందుకంటే 100కి 1000% మనం సాధించుకున్న పరిస్థితి నాకు కంపల్సరీ ఉందండి. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ అందరూ కూడా సోషల్ మీడియా నుంచే ఎక్కువ మంది ఉన్నారు. 99.99% సోషల్ మీడియాలో ఉన్నారు. పేపర్లో వేసేవి అన్నీ కూడా చదివేది వాళ్ళు ఏదో వేరే వేరే వాళ్ళకు చదువుకుని కాసేపు కూర్చుంటారు తప్ప అసలు పేపర్లో చదివేవాళ్ళు వీళ్ళు. పేపర్లో చంద్రబాబు నాయుడు దేవుడన్నా, రావుడన్నా, కృష్ణుడన్నా, లేకపోతే వాళ్ళ మొత్తానికి మా ఫ్యామిలీని ఆదర్శం అన్న అవన్నీ వాళ్ళ సొల్లు కబుర్లు వాళ్ళు చదువుకోవడం తప్ప, వాళ్ళు ముడుచుకోవడం తప్ప ఎవడు చేయట్లా. పేపర్లు మొత్తం క్లోజ్ అయిపోయినాయి. మీడియాలు కూడా అందరూ యూట్యూబ్లో పెట్టుకున్న ఛానలే. ఏ ఏ ఏ ప్లాట్ఫామ్ అయినా సరే వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో పెట్టుకునే బ్యాచ్లో ఉన్నారు. యూట్యూబ్లో మెయిన్ ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. యూట్యూబ్లో నేను అందుకే చెప్తున్నా, బీసీ సోదరులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్న ప్రతి వాళ్ళు కూడా మీరు యూట్యూబ్ ఛానల్సే పెట్టండి. యూట్యూబ్ ఛానల్స్లో అప్ టు డేట్ ఉండండి. మీరు అన్నీ కూడా మీ ఏరియాలో మీకు సంబంధించిన అన్నీ కూడా ప్రాబ్లమ్స్ కానీ మీ ఏరియా అన్నీ కూడా మీరు మాట్లాడాలనుకుంటే ఇంటర్నేషనల్ కూడా మాట్లాడచ్చు. మీరు మీ వాక్ స్వాతంత్రం ఎంత ఉంది, ఎదుటండి మరీ బూతులు తిట్టకుండా మనం ఏదైనా మాట్లాడే హక్కు మనకు ఉంది.